జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. మొన్న ఒక ఆలయంలో అయ్యగారు బయట ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచి ప్రసాదం మిగిలిపోయిందని పంచిండట. దానికి అందులో ఉన్న ఒక గొర్రె బిడ్డ పోయి వాళ్ళ అయ్యకు చెప్తే వాళ్ళ అయ్య వాడొచ్చి పంతుల్ని కొట్టిండు. అంబేద్కర్ గారు పార్టీషన్ ద పాకిస్తాన్ అనే ఒక బుక్లో ఏం చెప్పానంటే, 2 ఎడారి మతాలు భారతదేశాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాయి, కానీ ఎప్పటి వరకైతే బ్రాహ్మణులు అంటే పురోహితులుగా వాళ్ళ కులవృత్తిలో ఉంటారో అప్పటి వరకు హిందూ ధర్మానికి కానీ భారతదేశానికి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పాను. ఇప్పుడు మరి మనం వెళ్ళి పంతులు గారికి సపోర్ట్గా నిలబడడమే కాకుండా ఈ గొర్రెలకు ఇంత దమ్ము ధైర్యం ఎట్లొచ్చింది అని ఆలోచించాలి. జాన్సన్కి భారతదేశాన్ని క్రిస్టియనైజ్ చేయడమే ఉద్దేశం కాకుండా మన మీద ఉన్న శత్రుబోధ కూడా ఉంటుంది. 15 నిమిషాలు సమయం ఇస్తే పోలీసులను పక్కన పెడితే మేము ఏందో చూపిస్తామని ఒక వ్యక్తి అన్నప్పుడు మనం తిరిగి ఏమనలేదు. కాబట్టి వాడన్నాడు కదా నేను కూడా అంటా అని వీళ్ళు మొదలైనరు అన్నట్టు. ఉన్న వీళ్ళతోనే వశపడతలేదంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక బ్యాచ్ కూడా మన మీద దౌర్జన్యం చేయడానికి, అటాక్ చేయడానికి తయారవుతున్నారు. వీళ్ళకి శక్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? వీళ్ళ ప్రార్థనా స్థలాలలో నేర్చుకున్న శత్రుబోధని మన మీద ఎగ్జిబిట్ చేసే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లో ఉన్నప్పుడు వస్తుంది. ఎందుకంటే మైనారిటీ అపీజ్మెంట్ కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మన మీద ఏమైనా అంటే హిందువుల మీద ఏమైనా దౌర్జన్యాలు జరిగినప్పుడు ఇగ్నోర్ చేస్తుంది అన్న విషయం అబ్దుల్లాలకు, జాన్సన్లకు క్లియర్గా తెలుసు. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయరు. మరి భారతీయ జనతా పార్టీకి ఎవరు ఓటేయాలా? ఎవరు? ఇవన్నీ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నట్టు ఒక మేధావి ఆంటీ షిల్లుగారెలు వేసుకుంటా షిల్లు జ్ఞానం చెప్తుంది. మొన్న ఆమెనట ప్రతి సంవత్సరం క్రిస్మస్కి చర్చికి పోతుందట, ఆడ క్యాండిల్ వెలిగిచ్చేసి వస్తుందట. మరి ఆ అక్కకు ఒక విషయం ఏం తెలవాలంటే, నీ అమ్మ ఎట్లుంది అని ఎవడన్నా అడిగినప్పుడు వానికి సంస్కారం లేదు అని చెప్పేసి నువ్వు మాత్రం బాగుంది మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని అడుగుతావా? నాలాంటిదైతే లేదా సంస్కారం ఉన్న ఏ హిందూ అయినా ఆ మాట అంటే నాలుకని తెగ్గొస్తాం మేము. ఎవరి అభిప్రాయాలు వాళ్ళయా. నీకు ఎదుటివాడి ఎట్లాంటి రెస్పెక్ట్ ఇస్తే నువ్వు ఎదుటివాడికి అట్లాంటి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. అది బేసిక్ ఇంగిత జ్ఞానం లేని అక్క వంట చేసుకొని మూసుకొని వంటలు చేసుకొని వంటల వీడియోలు పెట్టాక జ్ఞానం చెప్తుంది. సో హిందూస్, ప్లీజ్ బీ యునైటెడ్. కుల, ప్రాంత, భాషకు అతీతంగా మనం హిందువులం. కుల, ప్రాంత, భాషకు అతీతంగా మనం ఈ నాగరికతకు, ఈ సంస్కృతికి వారసులం. బీ యునైటెడ్. ఆ పంతులకి మనం మన సపోర్ట్ని తెలియజేద్దాం. ఎవడైతే పంతుల్ని అటాక్ చేసిండో వాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఆ కేసు ఎంతవరకు వచ్చిందో కూడా మనం టేకప్ చేద్దాం. పంతులకి, యావత్ హిందూ సమాజానికి ఒకరికొకరంగా మనం కలిసి ఉందాం. జై హింద్, జై భారత్.